హీరో అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నందుకు అభినందించారు. తెలంగాణలోని మన పిల్లలు యువతను డ్రగ్స్ నుంచి రక్షించడానికి ప్రజా చైతన్య ప్రచారంలో పాలుపంచుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన రాష్ట్రం మరియు సమాజం కోసం మనమందరం చేతులు కలుపుదామని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై సినిమా స్టార్లు యువతకు అవగాహన కల్పించాలని ఇటీవల ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. టికెట్ రేట్ల పెంపు విషయంలో అనుమతి అంటూ వచ్చే వారికి ఆయన ఓ షరతు పెట్టారు. సినిమాలో నటించే వారితో డ్రగ్స్, సైబర్ నేరాలపై 2 నిమిషాల అవగాహన వీడియో చిత్రీకరించాలని సీఎం సూచించారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందన్నారు. దీంతో పలువురు సినీ నటులు తమ సినిమాలు విడుదలయ్యే ముందు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా అవగాహన కల్పించే షార్ట్ వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ బారిన పడిన వాళ్లు టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, శివ, గత కొన్ని రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి పెద్ద సినిమాల విషయాలు అవ్వచ్చు, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అవుతున్నట్టు సినిమా హీరోల గురించి, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా హీరోలు మీ వంతుగా బాధ్యత తీసుకోవాలంటూ కూడా ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే సినిమాలు రిలీజ్ అవుతుంటే దానికి సంబంధించినటువంటి రీసెంట్ గా మనం చూసినట్టయితే దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, భారీ సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు ఉన్నప్పుడు డెఫినెట్ గా సినిమాలకు సంబంధించిన హీరోస్ తప్పకుండా వాటికి సంబంధించినటువంటి డ్రగ్స్ కి రిలేటెడ్ ఉన్నటువంటి ఒక సందేశాన్ని అయితే హీరోలు ఇస్తున్నారు. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి కిందటే అల్లు అర్జున్ పై కూడా ప్రశంసలు కురిపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నందుకు ఆయన అభినందించారు. తెలంగాణలోని మన పిల్లలకి, యువతను డ్రగ్స్ నుంచి రక్షించడానికి డెఫినెట్ గా ప్రతి ప్రచారాల్లో పాల్పంచుకోవాలని చూశారు. సెలబ్రిటీస్ నుంచి మొదలుపెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలని కోరారు. మొత్తానికి మన స్టేట్ మెరుగైన సమాజం కోసం మనందరం డెఫినెట్ గా చేతులు కలుపుదామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై సినిమా స్టార్లు అలాగే యూత్ కూడా, సెలబ్రిటీస్ ఒక్కలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా యువతకు అవకాశం కల్పించాలని గత కొన్ని రోజుల కిందటైతే సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే టికెట్ల రేట్ల పెంపు విషయంలో కూడా అనుమతి అంటూ కూడా వచ్చే వారికి ఆయన ఒక షరతు పెట్టడం జరిగింది. డెఫినెట్ గా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే కనుక ప్రతి సినిమా ప్రొడ్యూసర్, సినిమా యూనిట్ అందరినీ కలిసి గవర్నమెంట్ సహాయం కోరుతున్నారు. బెనిఫిట్ షోలు అవ్వచ్చు, అలాగే టికెట్ల రేట్ల పెంపు కోసం అంటూ కూడా. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ప్రొడ్యూసర్లకు రెవెన్యూ అంటే లాభాల పరంగా చూసుకున్నట్టయితే డెఫినెట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఈ కండిషన్ పెట్టారు. సో మీ వంతు బాధ్యత, టికెట్ల రేట్లే కాదు, మీరు అదనపు షోలు వేసుకున్నా కూడా మీ వంతు బాధ్యతగా ఒక అవేర్నెస్ రిలేటెడ్ దానికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే చేస్తే బాగుంటుందని చెప్పారు. ఆ షరతుకి తగ్గట్టుగానే సినిమాలో నటించే వారితో పాటు సైబర్ నేరాలపై కూడా 2 నిమిషాల అవగాహన వీడియో కూడా షూట్ చేయాలని కూడా సీఎం సూచించారు. సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉందన్నారు. సో దీంతో పలువురు సినీ నటులు అయితే తమ సినిమా విడుదలయ్యే ముందు డ్రగ్స్ నిర్మూలనపై అయితే అవగాహన కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా అవగాహన కల్పించే షార్ట్ వీడియో అయితే విడుదల చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలంటూ కూడా అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ బారిన పడిన వాళ్ళంతా కూడా టోల్ ఫ్రీ నంబర్లు కూడా మెన్షన్ చేస్తూ అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. ఏది ఏమైనా రోజుకు ట్వీట్ తో ఇటు అల్లు అర్జున్ అవ్వచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డి అవ్వచ్చు, ముఖ్యంగా పుష్ప 2 రిలీజ్ దగ్గర పడుతుందంతో అల్లు అర్జున్ కూడా ప్రమోషన్స్ అయితే పీక్స్ చేరుకున్నాయి. ఇవాళ జరిగినటువంటి ముంబైలో ఈవెంట్ అవ్వచ్చు, మొన్న జరిగినటువంటి కేరళ కొచ్చిలో అవ్వచ్చు, దానికి ముందు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ లో, దాని తర్వాత రిలీజ్ అయినటువంటి కిసిక్ సాంగ్ చెన్నైలో. సో ఇట్లా ప్రమోషన్స్ తో పాటు సినిమా ఇవాళ ఉదయమే క్లీన్ U/A సర్టిఫికేట్ కూడా, సెన్సార్ సర్టిఫికేట్ కూడా సినిమా యూనిట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒక 3 రోజుల కిందటే సినిమాకి సంబంధించిన టోటల్ వర్క్స్ అన్ని కూడా క్లోజ్ చేసి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్లే తరుణంలో U/A సర్టిఫికేట్ తీసుకున్నాక కొద్దిసేపటి కిందటే తను చేసినటువంటి ఈ డ్రగ్స్ నిర్మూలన సంబంధించిన వీడియో కూడా ఒక్కొక్కటి ఇట్లా వదులుతూ ఉండడంతో ఒక పక్క ఫ్యాన్స్ కి
ఫుల్ ఖుషి ఇస్తుందని చెప్పుకోవచ్చు. మరొక పక్క గవర్నమెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి కూడా టికెట్ రేట్లకు అండ్ ప్రతిదానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉందన్న నేపథ్యంలో తను చేసిన సామాజిక నిర్మూలన డ్రగ్స్ రహిత సంబంధించిన క్లిప్ అయితే వైరల్ అవుతుంది. శివ. ఓకే థ్యాంక్ యూ. వీడియో వైరల్ అయిపోయిందిరా. నేను చెప్పలా అన్నా మీ ఓడు ఒకడు ఉండేవాడు కదన్నా, రీల్స్ చేస్తా ఉండేవాడు. వాడి పేరేమే? వాడా రీల్స్ రచనే. వాడు ఇప్పుడు ఆడున్నాడు. అవును మచ్చా, పుష్పవన్ పాటలకు రీల్స్ చేసి భలే ట్రెండ్ అయిందో వాడా. పుష్ప ఒక్క రీల్ కూడా పెట్టలేదు వాడా. రీల్ చేసే టైం ఆడు ఉంది, వాడి రోల్ చుట్టడానికే టైం సరిపోవట్లేదు. రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు. మొదట్లో ఫ్రెండ్స్ తో సరదాగా మొదలు పెట్టాడు. తర్వాత దానికి అడిక్ట్ అయ్యి అప్పుల పాలైపోయి ఇంటి కూడా పోకుండా వీడు ఆడబడితే ఆడు పడుంటున్నాడు. పాపం అలా అమ్మని చూస్తే జాలేస్తుందిరా. హలో, మన పుష్పాన్ని ఎప్పుడు చెప్పాడ్రా? నమస్తే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళ మామూలు మనుషులు అయ్యేంత దాకా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టమ్స్ ఫర్ బెటర్ సొసైటీ.